అలానే విశ్వేశ్వరరావు సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మించినటువంటి ప్రధాని మరొకరు ఉండరు అనేది బీజేపీ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు యుద్ధ సమయం, ఇది కలిసి వచ్చినటువంటి సమయం. ఈ సమయాన్ని కూడా భారత ఆర్థిక వ్యవస్థకి, భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక చర్చ ఢిల్లీలో మొదలైంది. ఎలా అనంటే, ప్రస్తుతం భారతదేశం దగ్గర ఉన్నటువంటి బంగారం ఆర్థిక వ్యవస్థలోకి రాకుండా 50,000 టన్నులు ఉంది అని చెప్పి ఇప్పుడు ఒక అంశం బయటకు వచ్చింది. ఈ బయట పెట్టినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? కేంద్ర మాజీ మంత్రి పిపి చౌదరి. ఎక్కడ బయట పెట్టారు? అసోచామ్ వేదిక మీద. మరి అసోచామ్ వేదిక ఆర్థికపరమైన అంశాలకి ఒక వేదిక అది. అక్కడ ఈ అంశాన్ని బయట పెట్టారని అంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా లాకర్లలో ఉన్నటువంటి బంగారాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు ఒక అభిప్రాయానికి వస్తూ ఉన్నారు ఎక్కువ మంది. దానికి కారణం ఏంటి? చాలా కాలం నుంచి బంగారం బయటికి తీసుకొచ్చేలాగా ప్రయత్నాలు చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి న్యూస్ వస్తూ ఉంది. అలాగే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు, బ్లాక్ మనీ అంతా అక్కడికి ఉండిపోయింది. ఆ బ్లాక్ మనీని ఎలా బయటికి తీసుకురావాలి అనే దాని మీద కసరత్తు చేస్తుంది అనేది కూడా వినిపించింది. ఎప్పుడు? నోట్ల రద్దు క్రమంలో 500 రూపాయలు 1000 రూపాయలు నోట్లు రద్దు చేసినప్పుడు 2016లో దాని కంటిన్యూషన్లో లాకర్లో ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉందో దాన్ని కూడా బయటికి తీసుకొచ్చేలా కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నారు నరేంద్ర మోడీ గారు. అలాగే బ్లాక్ మనీని నియంత్రించడానికి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు కూడా ఒక చెక్ పెట్టబోతున్నారు అనేది వినిపించింది. నిజంగా ఈ రెండు జరిగినట్టయితే ఇవాళ ఇంత బ్లాక్ మనీ ఉండేది కాదు. నోట్ల రద్దు తర్వాత కూడా బ్లాక్ మనీ గతం కంటే ఎక్కువ ఉందని చెప్పి అనధికారికంగా ఉన్నటువంటి అంచనా. సరే, ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థలోకి రాకుండా 50,000 టన్నుల బంగారం ఉంది అని చెప్తున్నారు. ఎక్కడుంది? ప్రైవేటు వ్యక్తుల దగ్గర, అలాగే దేవాలయాలకు సంబంధించినటువంటి ఖాతాల్లో ఉంది. దేవాలయాల దగ్గర, అలాగే ప్రైవేటు వ్యక్తుల దగ్గర, భారతీయుల దగ్గర, ఈ మొత్తం దగ్గర కలిపి 50,000 టన్నులు. దీని విలువ ఎంత తెలుసా? 940 లక్షల కోట్లు. ఇది లెక్కేశారు ఆయన. ఎవరు? పిపి చౌదరి, కేంద్ర మాజీ మంత్రి. అసోచామ్ వేదిక మీద చెప్పినటువంటి లెక్క ఇది. ఈ 940 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారం మన దగ్గర ఉంది. దీన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొస్తే ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా ఉంటుంది భారతదేశం అని చెప్పి ఆయన అంచనా వేస్తూ ఉన్నారు. భారతదేశానికి ఉన్నటువంటి అప్పు ఎంత? 300 లక్షల కోట్లు. 300 లక్షల కోట్లు. మరి మన బంగారం ఆర్థిక వ్యవస్థలోకి రాకుండా ఉన్న దాని విలువ ఎంత? 940 లక్షల కోట్లు. అంటే 940 లక్షల కోట్లు 300 లక్షల కోట్లు తీసేస్తే 640 లక్షల కోట్ల రూపాయలు అదనంగా ఇంకా మనకి ఉంది సంపద బంగారం రూపంలో. మరి దీన్ని ఆర్థిక వ్యవస్థలో తీసుకురావాలంటే ఖచ్చితంగా ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి. ఇప్పుడున్నటువంటి చట్టం ప్రకారం పెళ్ళైనటువంటి మహిళల దగ్గర 500 గ్రాములు, పెళ్లి కానిటువంటి వాళ్ళ దగ్గర 250 గ్రాములు ఉండాలి అనేది నిబంధన. పురుషులైతే పెళ్ళైనా పెళ్లి కాకపోయినా 250 గ్రాములు మించి ఉండటానికి లేదు. ఇది చట్టం. మరి ఈ చట్టానికి అనుగుణంగా ఉందా బంగారం అంటే కాదు. చాలా మంది దగ్గర చట్టానికి విరుద్ధంగా బంగారం ఉంది. మరి దీన్ని ఆర్థిక వ్యవస్థలోకి ఎట్లా తీసుకురావాలి అని అంటే, ఇప్పుడు ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ రూపంలో దీన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావచ్చు అని చెప్పి పిపి చౌదరి గారు చెప్తున్నారు. ఈ రూపంలో తీసుకురావాలంటే 3% జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ 3% జిఎస్టీ కట్టాల్సి వస్తుందని చెప్పి చాలామంది ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్లోకి రావట్లేదు. ఒకవేళ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్లోకి వస్తే కనుక ఆర్థిక వ్యవస్థలకు మొత్తం ఇదంతా వస్తుంది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇది చాలా కాలం నుంచి చర్చ జరుగుతుంది. వాస్తవంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దు తర్వాత భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆయన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి వినిపిస్తూ ఉంది. దాని మీద రకరకాలుగా అప్పట్లో చాలామంది ఆర్థికవేత్తలు రకరకాల సూచనలు సలహాలు ఇచ్చారు. ఆ సందర్భంగా కొంతమంది ఇచ్చినటువంటి సూచన ఏంటంటే, అసలు ఇదంతా కాదు, ట్యాక్స్ కట్టేటువంటి సిస్టమే తీసేసి అసలు రిటర్న్సే ఫైల్ చేయకుండా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే అసలు కంప్లీట్గా క్లోజ్ చేసి లేకుండా చేసేసి ఎవరైనా సరే బ్యాంకులో వెయ్యాలన్నా, బ్యాంకు నుంచి తీయాలన్నా ఒక 1% ట్యాక్స్ పెట్టండి,
లిమిటేషన్ తగ్గిన అమౌంట్ అంటే 10,000 పైన లేదంటే 20,000 పైన ఒక లిమిటేషన్ అమౌంట్ పెట్టేసి ఆ లిమిటేషన్ కన్నా ఎక్కువ వేసినా ఎక్కువ తీసినా ఒక 0.5% ట్యాక్స్ రూపంలో పెడితే బ్యాంకులోనే ఆ ట్యాక్స్ జమ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అవసరం లేదు, అప్పుడు మీకు బ్లాక్ మనీ కూడా ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేశారు. మరికొంతమంది ఏంటి, అసలు బ్లాక్ మనీ బంగారం రూపంలో ఉంది, ముందు బంగారాన్ని బయటకు తీసుకురావాలి అని చెప్పారు. అందుకే ఈటీఎఫ్ రూపంలో రకరకాల ప్రయత్నాలు చేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఎవరు కూడా బంగారాన్ని బయటకు తీయట్లా. ఉన్నటువంటి వాళ్ళు కేజీల కొద్ది బంగారం ఉంది. ఎవరి దగ్గర ఉంది? అవినీతి పరుల దగ్గర ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు అనేక మంది దగ్గర, అవినీతి పరులు అయినటువంటి వాళ్ళ దగ్గర కేజీల కొద్ది బంగారం ఉంది. ఏసీబీ రైడ్ చేస్తే కేజీలే బంగారం, వెండి కేజీల్లోనే ఉంది. అలాగే పొలిటికల్ లీడర్స్ గత 10 సంవత్సరాల నుంచి మీకు డబ్బు తీసుకురావట్లా. నోట్ల రద్దు తర్వాత హవాలా మార్గంలో డబ్బు పంపించి బంగారాన్ని దొంగతనంగా తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నారు. అది కడ్డీల రూపంలోనా, బిస్కెట్ రూపంలోనా, ఏ రూపంలోనా అయితేనేమి బంగారాన్ని తీసుకొచ్చి నిల్వ చేసుకుంటున్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు లిక్కర్ స్కామ్ తీసుకుంటే 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్తున్నాడు. ఆ అమౌంట్ అంతా హవాలా ద్వారా పంపించి అక్కడి నుంచి బంగారాన్ని తీసుకొచ్చుకున్నారు అనేది ఆల్రెడీ విచారణలో తేలింది. కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి అంటే 2016 వేసుకోండి, 10 కాకపోయినా కానీ 2016 నుంచి నోట్ల రద్దు తర్వాత ఈ బ్లాక్ మనీ హోల్డర్స్ ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేసి స్టాక్ పెట్టేస్తున్నారు. ఈ కారణం చేత బంగారం రేటు పెరిగినప్పటికీ 1,40,000 రూపాయలు దాటుతున్నప్పటికీ కూడా కొనుగోలు చేసేటువంటి వాళ్ళు తగ్గట్లా. మరి ఎవరు కొనుగోలు చేస్తున్నారు? సామాన్యులు కొనుగోలు చేయట్లేదు, బ్లాక్ మనీ హోల్డర్స్ కొనుగోలు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు 50,000 టన్నుల బంగారం ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలోకి రాకుండా ఉందని చెప్పి ఇప్పుడు అనధికారికంగా కేంద్ర మాజీ మంత్రి వివి చౌదరి గారు చెప్తున్నారు. వాస్తవంగా ఇప్పటి వరకు జయప్రకాష్ నారాయణ గారు వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఒక 20,000 కోట్ల టన్నులు 20,000 టన్నులు ఉంటుంది అని చెప్పారు. 20,000 టన్నులు ఉంటుందని చెప్పి, కానీ ఈయన 50,000 టన్నులు ఉంటుందని చెప్తున్నారు. ఈ 50,000 టన్నులు బయటికి కనుక వస్తే ప్రపంచంలో తిరుగులేనటువంటి దేశంగా భారతదేశం మారిపోతుంది. అందుకే ఇప్పుడు ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేది కూడా వినిపిస్తుంది. మరి ఇది సరైన సమయం అంటే అవును, ఇది సరైన సమయం. కారణం ఏంటంటే యుద్ధం వచ్చినప్పుడు గతంలో మనకి స్వాతంత్రోద్యమ సమయంలో తాళిబట్టులతో సహా స్వాతంత్రోద్యమం చేయడానికి ఇచ్చారట. ఇది చరిత్ర చెప్తున్నటువంటి నిజాలు. అలానే ఇప్పుడు యుద్ధం వస్తుంది. యుద్ధం అంటే మనకు రాకపోవచ్చు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మహా సంక్షోభం ఏర్పడబోతుంది. ఈ సంక్షోభంలో మొత్తం బంగారాన్ని బయటికి తీసుకురావడానికి స్వచ్ఛందంగా ఎవరు ముందుకు రారు ఇప్పుడు, తమ దాకా వస్తే తప్ప. అందుకే ఇప్పుడు ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా మొత్తం బంగారాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది అనేది అసోచామ్ వేదిక మీద కేంద్ర మాజీ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి ఒక సరికొత్త చర్చ ప్రారంభమైంది ఇప్పుడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్లో పెట్టినటువంటి బ్లాక్ మనీ, బినామీ పేరుతో పెట్టినటువంటి బ్లాక్ మనీ, వీటన్నిటి సంగతి చూడాలనేది కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో యుద్ధ సమయంలో ఈ సమయంలోనే ఖచ్చితంగా ఇలాంటి చట్టాన్ని తీసుకురావాలి, అప్పుడే ప్రజల ఆమోదం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కేంద్ర ప్రభుత్వం వచ్చిందని చెప్పి తెలుస్తుంది. మరి ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చి బంగారాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఫలిస్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.